ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరో నేను ఇప్పుడు చెప్తా. కన్న తల్లి వెచ్చని పొత్తిళ్లలో ఒదిగి ఉండాల్సిన పసికందు అమ్మకానికి ప్రయత్నించింది ఓ మహిళ. సరిగ్గా కళ్ళు కూడా తెరవని నవజాత శిశువును గుట్టుగా విక్రయించేందుకు ప్లాన్ చేసింది. 5 లక్షలకు బేరం కూడా కుదుర్చుకుంది. అయితే ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశారు పోలీసులు. ఆమెని అదుపులోకి తీసుకుని బిడ్డని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ బాలాపూర్లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ముందుగా ఈ పాపను 6 లక్షలకు అమ్మకానికి పెట్టింది మహిళ. ఆ తర్వాత 5 లక్షలకు బేరం కుదుర్చుకుంది. తొలుత షాహీన్ నగర్, ఆ తర్వాత పాడి షరీఫ్ జేజీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో అమ్మేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. సామాజిక కార్యకర్త సఫియా సహకారంతో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డీల్ జరగబోతుండగా అక్కడికి చేరుకుని పసిబిడ్డను రక్షించారు. చంద్రాయనగుట్టకు చెందిన వహీదా ఖతూన్ను అరెస్టు చేశారు. గోల్కొండకి చెందిన మహిళ 4 రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అదే రోజు ఆమెని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే వహీదా ఖతూన్ ఆమెను సంప్రదించి పసికందు అమ్మకానికి ప్లాన్ చేసింది. పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె ప్రయత్నానికి భగ్నం కలిగించారు. ఒకసారి సుచితని లైవ్లోకి తీసుకుందాం. సుచిత, ఎందుకు కన్న బిడ్డని అమ్ముకునే ప్రయత్నం ఎందుకు చేసింది ఆ తల్లి? అయితే ఒకటి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. నిజంగా సొంత బిడ్డనా, ఎవరు బిడ్డనైనా తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేస్తుందా? సొంత బిడ్డని వేరే ఆమెతో అమ్మించడానికి ప్రయత్నించింది. ఈజ్ దట్ కరెక్ట్ సుచిత? అశోక్, అసలు ఏం జరిగిందంటే ఇక్కడ బిడ్డని అమ్ముకున్న తల్లికి కూడా ఈ పాప కాకుండా ఇంకొక 4 ఆడపిల్లలు ఉన్నారు. పైగా హస్బెండ్ కూడా తాగి ఇంటికొచ్చి కొట్టి గోల చేసేవాడంట. అయితే ఈ క్రమంలో వహీదా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. నీకు ఇప్పటికీ 4 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లను నాకు ఇచ్చే, నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను అని చెప్పి, ఆ డబ్బులు నీ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడతాయని చెప్పి ఆ తల్లిని నమ్మించి అయితే బిడ్డను తీసుకొని వచ్చింది వహీదా అనే మహిళ. పుట్టి 4 రోజులు కూడా కాలేదు. గట్టిగా మాట్లాడితే కళ్ళు కూడా సరిగ్గా తెరవని పాపని తీసుకొచ్చి ఇక్కడ మెహరునిసా అనే షాహీన్ నగర్ చెందిన మెహరునిసా అనే అమ్మాయికి అమ్మడానికి ప్రయత్నించింది. మెహరునిసా కూడా ఒకటే కొడుకు అంట, కూతురు కావాలి కదా, ఒక్కరిని ఎలా పెంచుతావు, ఇబ్బంది పడతారు తర్వాత లైఫ్ లో అని చెప్పి ఆవిడకు కూడా మాటలు చెప్పి ఈ పాపను అమ్మడానికి తీసుకొచ్చింది. కొంచెం డౌట్ వచ్చిన మెహరునిసా ఈ సుఫియా మహి అనే ఒక సోషల్ వర్కర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇద్దరు కలిసి వెళ్లారు. అలాగే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులతో కలిసి ఒక స్టింగ్ ఆపరేషన్ లాగా కూడా చేయడం జరిగింది. పూర్తిగా అంటే ఫస్ట్ అయితే ఏంటంటే, సరే పిల్లల్ని అమ్ముతున్న సందర్భాలు చాలా చూస్తున్నాం మనం. ఇక్కడ కన్న బిడ్డని ఈ రకంగా అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫైనాన్షియల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే బిజినెస్ ఇది? ఎవరో బిడ్డను తీసుకొచ్చి వీళ్ళ బిడ్డ కింద క్రియేట్ చేసి అమ్ముతున్నారా? ఇన్ని రకాల డౌట్స్ వస్తున్నాయి. ఒకవైపు ఇక్కడ ఫైనాన్షియల్ రీజన్స్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఆ తల్లికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరొక వైపు వహీదా అనే మహిళ ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేశారో ఆవిడ ఇది ఒక బిజినెస్ లాగా చేస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు వీళ్ళు మాట్లాడినప్పుడు సుచిత ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఒకసారి